సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఓవైపు దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర చేపడుతున్న సమయంలో కీలక నేత పార్టీని వీడటం కలకలం రేపింది. సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. దాదాపు 12 మంది నేతలు ఈ లిస్టులో ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మిలింద్ దేవరా రాజీనామా చేశారు. పార్టీతో తన కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధం వేడిందని ట్వీట్ చేశారు ఆయన. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవరా కుమారుడైన మిలింద్ 2004, 2009లో ముంబై సౌత్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2 సార్లు శివసేన అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో మిలింద్ చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు. అయితే మిలింద్ శివసేన పార్టీలో చేరుతారో లేదో తనకు తెలియదన్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పార్టీలోకి వస్తారంటే ఘనంగా స్వాగతం పలుకుతారని ప్రకటించారు. 2022 మేలో కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీని వీడారు. సమాజ్వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ వేసిన వారం రోజులకే ఆయన ఈ ప్రకటన చేశారు. రాజీనామా నిర్ణయం ఎప్పుడో తీసుకున్నదే ప్రకటించిన సిబల్ తాను ఏ పార్టీలో చేరబోనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆయన తన న్యాయవాద వృత్తిని యథావిధిగా కొనసాగిస్తానన్నారు. 2002 ఆగస్టులో కాంగ్రెస్ కురు వృద్ధుడు గులాం నబీ ఆజాద్ సైతం పార్టీని వీడారు. పార్టీలో పరిపక్వత లేని నేతలున్నారంటూ లేఖ రాసి మరీ వెళ్లడం పెద్ద దుమారమే లేపింది. అలా హస్తం పార్టీని వీడిన ఆయన డెమోక్రటిక్ ఆజాద్ పేరిట పార్టీని స్థాపించారు. అంతేకాదు అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ఆయన కాంగ్రెస్ పై తరచూ విరుచుకుపడుతూనే ఉన్నారు. మైనార్టీలను విస్మరించడం వల్లే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు ఆయన. ఇక 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గుజరాత్ పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ 2022 మేలో పార్టీకి రాజీనామా చేశారు. కేవలం నిరసన రాజకీయాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ గుజరాతీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాదు ఢిల్లీ పెద్దలకు గులాములుగా ఉంటేనే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని మండిపడ్డారు. అనంతరం కొన్ని రోజులకే హార్దిక్ పటేల్ బీజేపీలో చేరిపోయారు. 2022లో పంజాబ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ కాంగ్రెస్ ను వీడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పార్టీని వీడిన తొలి సీనియర్ నాయకుడు అశ్విని కుమారే. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారన్న ఆయన తన ఆత్మగౌరవానికి అనుగుణంగా ఇకపై పార్టీలో పని చేయలేనని సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో అంతర్గత కలహాల కారణంగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా పనిచేసిన సునీల్ జాఖర్ 2022లో పార్టీకి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ బలపడడంతో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. దీన్ని భరించలేని సునీల్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన్ను బీజేపీ పంజాబ్ యూనిట్ చీఫ్ గా నియమించింది. 2022లో కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తన సన్నిహితులకు టికెట్లు కేటాయించలేదని అలక చెందారు సింగ్. అంతేకాదు యూపీ ఎన్నికల ప్రచార సమయంలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బీజేపీలో చేరారు. 2020లో మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది. 6 మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించిన సింధియా బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ లో తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆ సమయంలో ప్రకటించారు. సింధియా కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవమానాలను భరించాలని అమరీందర్ సింగ్ 2021లో పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికి 3 సార్లు తాను అవమానానికి గురయ్యానని ప్రకటించిన ఆయన మీకు నచ్చిన వారిని సీఎంని చేసుకోండి అని ప్రకటించారు. ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన అమరీందర్ సింగ్ 2022లో బీజేపీలో చేరి తన పార్టీని కూడా అందులో విలీనం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడు కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా 2021లో పార్టీని వీడారు. అంతేకాదు బీజేపీ మాత్రమే నిజమైన రాజకీయ పార్టీ అని, దేశంలో బీజేపీ మినహా మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలంటూ బాంబు పేల్చారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు జితిన్ ప్రసాద్. యూపీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఆయన పార్టీని వీడటం కాంగ్రెస్ కు పెద్ద నష్టమే చేసింది. గుజరాత్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ సైతం 2019లో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని రాజీనామా సమయంలో ఆయన ఆరోపించారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన అల్పేష్ రాధాపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ సౌత్ నుంచి గెలుపొందారు ఠాకూర్. కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు
అనిల్ యాంటోనీ గతేడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేది కేవలం బీజేపీ మాత్రమేనని, అందుకే హస్తం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న అనిల్ యాంటోనీ రాజీనామా సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.